హరిహర వీరమల్లు సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. మొత్తానికి జూలై 24న థియేటర్లో గ్రాండ్గా విడుదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా అదిరిపోయిందంటూ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమాని వెండి తెరపై చూసేందుకు ఎదురు చూస్తూ ఉన్న అభిమానులకు నిన్న పెద్ద పండుగనే చెప్పాలి. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రాన్ని క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక రోల్స్లో నటించారు. హరిహర వీరమల్లు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 28నే విడుదలవ్వాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ప్రేక్షకుల ముందు నిన్న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పవన్ కళ్యాణ్పై కొన్ని సీన్లు చిత్రీకరణ పెండింగ్లో ఉండడంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి నిర్మాతలు తాజాగా ఇచ్చిన డేట్కే సినిమాను తీసుకువచ్చారు. గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకి పబ్లిక్ టాక్ 100% చాలా పాజిటివ్గా వచ్చింది. 5 సంవత్సరాల షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి తగిన ఫలితమే దక్కిందంటున్నారు అందరూ కూడా. ఇందులో అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఇదే విషయం తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. వీరమల్లుకి బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ ద్వారా సుమారు 12 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది హరిహర వీరమల్లు. 98% ఆక్యుపెన్సీ ఈ సినిమా కనిపించింది. రెండో రోజు కూడా అదే జోరు, 93% ఆక్యుపెన్సీ వరకు జరిగినటువంటి టికెట్ సేల్స్లో కనిపించింది. రెండో రోజు 32 కోట్ల మధ్య కలెక్షన్ సాధించింది ఈ సినిమా. దాదాపు మూడో రోజుకి 100 కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరబోతోంది. ఇక ఈ సినిమా వసూళ్లు అయితే అదరగొడుతూ ఉన్నాయి. ఓవర్సీస్లో కూడా 94% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ వీకెండ్లో అయితే సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేసేలా ఉంది ఈ మూవీ. స్టోరీ వైజ్ చూస్తే 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, బాబీ డియోల్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకు పాల్పడుతూ పాలన సాగిస్తాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపద తెల్లదొరలు దోచుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు, వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వీరమల్లు. పవన్ కళ్యాణ్ అంటే హడల్. పెద్దవాళ్ల దగ్గర ఉన్న సంపద దోపిడీ చేసి పేదలకు పంచిపెడతాడు. బందర్ నుంచి హైదరాబాద్ నవాబు కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరీ వజ్రాల్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాల్ని తీసుకొచ్చే బాధ్యత అతనికి అప్పచెప్తాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులేంటి? ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఎవరు? ఆమెకి వీరమల్లుకు సంబంధం ఏంటి? శత్రు దుర్భేద్యమైనటువంటి ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు? తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే. మంచి పాజిటివ్ టాక్తో రెండో రోజు కూడా ఈ సినిమా అయితే ముందుకు సాగుతోంది.